నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కల్తీ లడ్డూకి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి ఇది ఆల్రెడీ కేసు సిట్ విచారణ, అలాగే దానికి సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చింది అనుకున్నాం. సో మరలా ఇప్పుడు కేసు మళ్ళా రిటర్న్ వేసే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. సో దీనిలోని పవన్ అలాగే చంద్రబాబు గేమ్ ప్లే చేస్తున్నారు, కొత్త గేమ్ స్టార్ట్ చేశారు అనే ఆరోపణ వినిపిస్తుంది. సో మీరేమంటారు సార్? అసలు ఆ ఛాన్స్ ఉంది అంటారా మరలా? మామూలుగా నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్. ఆ కేబినెట్ మీటింగ్లో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఈ కల్తీ నెయ్యి వాడి లడ్డులు తయారు చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక విచారణ కమిషన్ వేయాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. దీని మీద ఆల్రెడీ మంత్రులు కూడా వైయావుల కేసు కావచ్చు, లేకపోతే మిగతా మంత్రులు కూడా కొలను పారసారథి కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సో వైయావుల కేసు మాట్లాడుతూ ఈ క్లియర్గా ఇది కొనుగోలులో అక్రమాలు జరిగాయి, బట్ సిట్లో విచారణ కంప్లీట్గా జరగలేదు, కాబట్టి మేము దీని మీద విచారణ కమిషన్ వేసి దాంట్లో దోషులుగా తేలిన వారి మీద శిక్షిస్తాము, చర్యలు తీసుకుంటాము అనేది ఆయన ప్రకటించారు. ఆల్రెడీ బిగినింగ్ లో ఇది 2024 సెప్టెంబర్లో చంద్రబాబు ఫస్ట్ ప్రకటించాడు కల్తీ నెయ్యి ఉంది, నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్టుగా ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు అది బాంబులాగా పేలింది, ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా అలర్ట్ అయ్యారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని ముందుకు తీసుకెళ్లి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. దాంతో చంద్రబాబు ఒక సిట్ వేశాడు దాని మీద విచారణకి. ఈ లోపల వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిల్లేసి దీని మీద సుప్రీంకోర్టు విచారణ జరిపించారు. ఇదంతా కూడా చంద్రబాబు కుట్ర అని చెప్పి ఎటువంటి కల్తీ జరగలేదని ఆయన వెళ్ళాడు. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వేశాడు. ఇలాగే చాలా మంది సుప్రీంకోర్టులో వేసినాక సుప్రీంకోర్టు దీని మీద అనేక ప్రశ్నల్ని చంద్రబాబు కూడా ఇచ్చింది. లడ్డుని రాజకీయాలకు, దేవుణ్ణి రాజకీయాలకు లాగద్దని కూడా సూచించింది. దాని తర్వాత సుప్రీంకోర్టే ఒక సిట్ వేసింది. ఆ సిట్లో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిట్ పనిచేయాలి. సిబిఐ నుంచి 2 ఉంటారు, ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక టెక్నికల్ పర్సన్ ఉంటారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి 2 ఉంటారు. మొత్తం 5 మందితో 16 నెలల పాటు సిట్టు విచారణ జరిపి తేల్చిందే ఉంటే ఆవు కొవ్వు పంది కొవ్వు కానీ ఇవేం కలవలేదు. అది అసలు నెయ్యే కాదు, పాలే వాడినప్పుడు ఇంక పాలల్లో లేకపోతే నెయ్యిలో కొవ్వు కలవడం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇది క్లియర్గా సింథటిక్ నెయ్యి అనేది ప్రకటించింది. అయితే ప్రకటించి మొత్తం 36 మంది మీద ఛార్జ్షీట్ వేసింది. 36 మందిలో ఒక్కరు కూడా పొలిటీషియన్ లేరు. అప్పుడున్న ఈవో లేడు, అప్పుడున్న టీటీడీ చైర్మన్, బోర్డు చైర్మన్ వైవిఎస్ సుబ్బారెడ్డి లేడు. ఇంకా మిగతా దాంట్లో కొనుగోలు కమిటీలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే మన కరుణాకర్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరు కూడా సిట్ చెప్పిన దాంట్లో లేరు. దాని తర్వాత ఒక లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆ లేఖలో వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేది కూడా చెప్పింది. సో దాంట్లో భాగంగా అనిల్ కుమార్ సింఘాల్ ఈవోని మార్చేశాడు చంద్రబాబు. సో ఇప్పుడు సిట్ అంటే ఇక్కడ ఇది పొలిటికల్గా ఫ్లేరప్ అయిపోయింది. వైసీపీ ఏమో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు జంతు కొవ్వు గొలుస్తుందని ప్రచారం చేశారు. జంతు కొవ్వు కలవలేదనేది సిట్టు చెప్పేసింది. సో వీళ్ళు కావాలని అబద్ధాలు చెప్పినట్టుగా అర్థమైపోతుందని వాళ్ళు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దానికి ప్రతిగా తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, కల్తీ జరిగింది, జంతు కొవ్వు ఉంది దీంట్లో, ఆ జంతు కొవ్వు నుంచి తీసిన కెమికల్స్ వాడారని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సో అది సిట్ అనట్లేదు. సో అంటే సిట్ చెప్పందని వీళ్ళు చెప్తున్నారు అన్న విమర్శ బలంగా వస్తుంది. దీని నుంచి ఇప్పుడు డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా విచారణ కమిషన్ వేస్తున్నారు అనేది వైసీపీ చెప్తుంది. అయితే వీళ్ళ వాదన ఏంటి, తెలుగుదేశం వాదన అంటే దీంట్లో అనేక విషయాలు జరిగాయి. ముఖ్యంగా కొనుగోలు కమిటీని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు, కొనుగోలు కమిటీకి తెలియకుండా ఎలా కొనుగోలు చేస్తారు? ఎవరో అప్పన్నని ఒక పిఏగా ఉన్నవాడు కింగ్ పిన్ అంటే ఎలా నమ్మాలి? దాని చైర్మన్కి తెలియకుండా, బోర్డుకు తెలియకుండా, కొనుగోలు కమిటీకి తెలియకుండా ఎలా చేస్తారు అనే ప్రశ్న వేస్తున్నారు. ముఖ్యంగా నిబంధనల్ని సడలించారు. అంతకుముందు 2019 ఆగస్టులో ఇదే కమిటీ గట్టి నిబంధనల్ని పెట్టింది.
అదే కమిటీ 5 నెలల తర్వాత నిబంధనలు సడలించింది. అంతకుముందు ఏం నిబంధనలు, రోజుకి 4,000 లీటర్ల ఆవు పాలు సరఫరా చేసే కెపాసిటీ ఉండాలనే నిబంధనని తీసేశారు. డైరీ 3 సంవత్సరాలు మినిమం దాని కెపాసిటీ 3 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండాలని తీసేసి 1 yearకి పెట్టారు. ఆవు పాల వెన్న ఉత్పత్తి 12 టన్నులు ఉండాలి అనే నిబంధనని 8 టన్నులకు తగ్గించేశారు. తర్వాత యాన్యువల్ టర్న్ ఓవర్ 250 కోట్లు ఉండాలనే నిబంధనని 150 కోట్లకి తగ్గించేశారు. మరి ఎందుకు దీన్ని చేశారు, దానికి రీజన్ ఏంటి అనేది సిట్టు విచారించలేదు. అట్లాగే ఈ ఇంత పెద్ద కుంభకోణం జరిగితే అంటే దాదాపు 68,17,000 కిలోల నెయ్యి ఇలాగ సింథటిక్ నెయ్యి వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేస్తే ఓన్లీ అధికారుల్ని మాత్రమే బాధ్యులను చేయడం కరెక్టా? టీటీడీ బోర్డు కానీ లేకపోతే అకౌంట్స్ కమిటీ అక్కడ అకౌంట్స్ తర్వాత దాని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అతను బాలాజీ, అలాగే సింగాల్ అనిల్ కుమార్ సింగాల్ ఈవో, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పాపం వీరిదే అని కూడా ఈరోజు ఈనాడులో పెద్ద టైటిల్ పెట్టి పాపం వీరిదే అని పెట్టి వీళ్ళ మీద కథనం రాసింది. ఆ కథనానికి బేస్గా మళ్ళీ సిట్టు ఇచ్చిన దీన్నంతా కూడా అనలైజ్ చేస్తూ రాసింది. సో నిన్న మంత్రుల సమావేశంలో ఇష్యూ మీద చాలా చర్చించారు. సో సిట్టు సమగ్రమైన దర్యాప్తు చేయలేదు కాబట్టి దీన్ని వదిలేయకుండా మనం చెయ్యాలి అన్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ లీగల్ ఇష్యూస్ చాలా మంది లేవనెత్తున్నారు. ఒకసారి సుప్రీంకోర్టు వేసి సిట్టు 16 నెలలు విచారణ జరిపినాక ఆ విచారణ సరికాదని మళ్ళీ మీరు విచారణ జరిపితే మీ విచారణ సరికాదనే కదా సుప్రీంకోర్టు సిబిఐ తీసింది. మళ్ళీ మీరు సిబిఐ విచారణ సరిగా లేదని చెప్పి మీరు వేస్తే ఇది సుప్రీంకోర్టు ధిక్కారం కాదా అనేది కొంతమంది అడుగుతున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఇవన్నీ ఆలోచిస్తుంది. అందుకనే వైయావల్ కేసు కూడా ఏమన్నా అంటే మేము అడ్వకేట్ జనరల్ సలహాలు కూడా తీసుకుంటాం. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఇదేమన్నా ఇబ్బంది అవుతుందా, ఎందుకంటే మళ్ళీ వైవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్తాడు కదా, సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సార్ మీరు వేసిన విచారణ సిట్టు తేలిస్తే వీళ్ళు లేదు ఇది జంతుకోవు కలిసింది మేమే చేసామని మళ్ళీ వీళ్ళు ఒక దొంగ విచారణ కమిషన్ వేసి నిరూపించి మా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అట్లాంటప్పుడు మీరేసిన దానికి విలువే ఉంది అనేది సుప్రీంకోర్టులో ఇతను మళ్ళీ పిటిషన్ వేస్తాడు. వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఇక్కడ 2 విషయాలు నేను చాలాసార్లు చెప్తుంటాను. ఎప్పుడైనా పొలిటికల్ కుంభకోణాలు కానీ లేకపోతే ఎనీ కుంభకోణాలు వచ్చినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుందంటే ప్రతిపక్షాన్ని దాంట్లో ఇరికించాలని ట్రై చేస్తుంది, ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఇరికించాలని ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ లీగల్ గా అనేది పక్కన పెట్టేసి పొలిటికల్ గా ఇష్యూని తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలనేది ఇరుపక్షాలు ట్రై చేస్తాయి. సో లడ్డుది కూడా అంతే. లడ్డులో నిజంగా కల్తీ జరిగింది, ఆ కల్తీ జరిగితే దానికి బాధ్యులు ఎవరు అనేది కోర్టులో రేపు ట్రయల్ దీంట్లో తేలాలి. వీళ్ళ దగ్గర ఇప్పుడు తెలుగుదేశం దగ్గర లేకపోతే జనసేన దగ్గర డేటా ఉంటే సిట్టుకి ఇవ్వచ్చు, లేదు సిట్టు కూడా వినలేదు అనుకో వీళ్ళు సపరేట్గా కోర్టులో వేయచ్చు. కానీ ఇప్పుడు సిట్ ఆల్రెడీ చేసినాక వీళ్ళు చేయడం అంటే అది నిలబడుతుందో లేదో లీగల్గా తెలియదు. కానీ ఈ లోపల జనాల్లోకి వీళ్ళే పాపులు, అదే పాపం వీరిదే అని ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది జనాలకి బదనాం చేయాలి అంటే ఇది సిట్టు కూడా సరిగా చేయలేదని. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎవరు సిట్టు సరిగా చేయలేదు మాట్లాడట్లేదు, జనసేన తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా సిబిఐ పనిచేస్తుంది, అది సిబిఐ సరిగా చేయలేదంటే అర్థమేమి కేంద్ర ప్రభుత్వందే తప్పు అవుతుంది. సో అందుకని ఇది రకరకాలుగా ఉంది. అంటే ఒక వెర్షన్ ఏమంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి జంతుకు ఉందని, ఏదో ఒక రకంగా జంతుకు ఉందని ప్రూవ్ చేయాలి, మాదే కరెక్ట్ అని చెప్పాలి అన్న ధోరణిలో వెళ్తున్నారు. అంటే తెగేదాకా లాగడం అంటారు కదా, అలా లాగుతున్నారు. దీన్ని వదిలేస్తే ఇక్కడ వరకు పోతుంది కానీ వీళ్ళు వదలదలుచుకోలేదు అనేది ఒక విశ్లేషణ.
కాకపోతే ఇవన్నీ ఆలోచించకుండా చంద్రబాబు గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గాని అన్ని వాళ్ళు కూడా ప్రో అండ్ కాన్స్ అన్ని ఆలోచించి దీంట్లో ముందుకు ఎలా వెళ్ళాలనేది వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుని వెళ్తున్నారు. ఇప్పటి వరకు మంత్రులు కూడా పెద్దగా దీంట్లోకి ఇన్వాల్వ్ కాలేదు. స్పందించలేదు. ఇప్పుడు మంత్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిన్న చెప్పాడని చెప్తున్నారు. దీని మీద మనం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని. సో ఇది జగన్ కి లేకపోతే ఆంధ్రప్రదేశ్ మాత్రం పరిమితమైన అంశం కాదు. అవును. ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ వస్తుంది. అవును. మరి మొత్తం నేషనల్ మీడియా దీన్నంతా ఎలా తీసుకెళ్తాది, దీనివల్ల జగన్కి అడ్వాంటేజా కూటమికి అడ్వాంటేజా అనేది కొద్ది రోజులు అయినా కానీ బయటికి రాదు. తెలీదు. అవును. ఎందుకంటే మళ్ళా ఇప్పటికే 16 నెలలు అయ్యి ఇదంతా అవును. చేశారు. మళ్ళీ ఇంక ఇది ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నాళ్ళు చర్చ అవుతుంది అనేది టైం పట్టేది. థ్యాంక్ యూ.